తనయందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన యాజకులుగా, ప్రతిష్ఠితులుగా, పరిశుద్ధ జనాంగముగా దేవుడు ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. నిర్గమాకాండము 22వ అధ్యాయము 31వ వచనంలో మీరు దేవునికి ప్రతిష్ఠితులై ఉన్నారు అంటాడు. మనము దేవునికి ప్రతిష్ఠితులము, మనము దేవునికి పరిశుద్ధ జనాంగము, మనము దేవునికి ఆయన ఎంచుకున్నటువంటి ప్రజలము అనే మాటని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ప్రతిష్ఠితులు గనుక మీ మీద ఒక కుక్క కూడా తన నాలుక ఆడించదు అని 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి బయటికి వస్తున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం మీద వారు బయటికి వచ్చే ఆ సందర్భంలో ఐగుప్తు సంబంధమైన ఒక కుక్క కూడా వారి మీద నాలుక ఆడించలేదు అంటాడు. చదవండి ఆ మాట. 22వ అధ్యాయం నిర్గమాకాండం 31వ వచనం. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలను. పొలములో చీల్చబడిన మాంసమును మీరు తినక కుక్కలకు దానిని పారవేయుడి అంటాడు. సో కాబట్టి మనము ప్రతిష్ఠింపబడిన వారము కాబట్టి మన యొక్క తిండి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకని తిండి వాని యొక్క క్యారెక్టర్ని నిర్ణయిస్తుంది, ఒకని తిండి వాని యొక్క ఆరోగ్యమును నిర్ణయిస్తుంది, ఒకని తిండిని బట్టి వాడు ఎలాంటి వాడో చెప్పొచ్చు అంట. అందుకని దేవుడు అంటున్నాడు ఏమని అంటే, మీరు నాకు ప్రతిష్ఠితులు కాబట్టి చీల్చబడిన మాంసమును మీరు తినొద్దు. ఈ చీల్చబడిన మాంసము అంటే పవిత్రమైన ఆహారమును మీరు తినాలి. పవిత్రమైన ఆహారం బైబిల్ ప్రకారం ఏంటి అంటే, ఒక దానిని కోసి దాని రక్తమును తీసి అప్పుడు దానిని ఏం చేయాలి? తినాలి. రక్తముతో మీరు దానిని తినకూడదు అనే మాట మనం చూస్తాం. కనుక మనం ప్రతిష్ఠితమైన జనాంగముగా, దేవుడు ఏర్పరచుకున్న జనాంగముగా మన వ్యక్తిగత జీవితాలలో మనము కలిగి ఉండాలి. ప్రతిష్ఠితులము అన్నమాట. ప్రార్థనాపూర్వకంగా తినాలి. ఎలా తినాలంట? ప్రార్థనాపూర్వకంగా తినాలి. అనుమానముతో తినకూడదు. విశ్వాసము లేనిది, అనుమానాస్పదమైనది పాపం అంటాడు. కాబట్టి అనుమానము లేకుండా తినాలి. ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా తినాలి అనే మాట మనం చూస్తాం. సో కాబట్టి కుక్కల గురించి జాగ్రత్తగా ఉండుడి. అవి మీ మీద మరగడానికి వీల్లేదు. ఎందుకంటే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మీరు తిరగకూడదు అంటాడు. కుక్క ఏం చేస్తుందంట? అది తింటుంది, మళ్ళీ వామిటింగ్ చేస్తుంది, మళ్ళీ తింటుంది. హల్లెలూయా. మనం కొన్నిటిని వామిటింగ్ చేసేసాము, మనం కొన్నిటిని కక్కివేసాము, మళ్ళీ వాటి వైపు మనము చూడకూడదు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా నా జనులు మరలా వెనుకకి తిరుగుతున్నారు అని చెప్పి దేవుని వాక్యంలో దేవుడు అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకుడి. మీ మత్యములను పందుల ఎదుట వేయకుడి. ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ ఏం చేస్తాయంట? కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయునేమో. కాబట్టి మంచి మాట చెప్తే ఒకని వడదు, ఓ మంచి ఉపదేశం చెప్తే వాడు అది ఎక్కదు. ఇంకా వాడు అవసరమైతే మనకి ఏమంటారు, వ్యతిరేకంగా తిరుగుతాడు, హాని చేస్తాడు. కాబట్టి అందుకని ఏమంటాడంటే, ముత్యాలను తీసుకెళ్ళి పందుల ఎదుట పోస్తే ఏం చేస్తాయి? తొక్కేస్తాయి. ఎందుకంటే ముత్యం విలువ దానికి తెలియదు. పరిశుద్ధమైన దాన్ని తీసుకెళ్ళి కుక్కకు పెడితే అది తింటుంది, మళ్ళీ కక్కుతుంది, మళ్ళీ తింటుంది. అది పవిత్రమైనది అన్న సంగతి దానికి తెలియదు. హల్లెలూయా. సో కాబట్టి సమయానుకూలంగా మనము వివేకంతో మనము ఇతరులకి బోధించాలి. నిర్గమాకాండం 11వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరిచిన దినమున మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను గాని ఒక కుక్కయు తమ నాలుక ఆడించదు. అప్పుడు ఐగుప్తీయులకి ఇశ్రాయేలీయులని దేవుడు వేరుపరిచాడు అనడానికి సూచన ఏంటి అంటే, మీరు బయటికి వస్తూ ఉన్నప్పుడు మీ మీద కానీ మీ జంతువుల మీద కానీ ఒక కుక్క ఏం చేయదంట?
తన నాలుక ఆడించదు, అంటే అరవదు. ఇశ్రాయేల్ ఇంతమంది జనాంగం, 20 లక్షల మంది జనాంగం, వాళ్ళ మందలు, వాళ్ళ యొక్క ఏమంటారు పనివాళ్ళు, ఇదంతా బయలుదేరి వాళ్ళు వస్తుంటే ఏం చేయలేదంట, ఒక కుక్క కూడా మొరగలేదంట. మనం ఇద్దరం పోతుంటేనే కుక్కలు మొరుగుతాయి కదా, అంతమంది బయలుదేరి వస్తుంటే ఒక కుక్క మొరగలేదు అంటాడు. ఎందుకు మొరగలేదు అంటే ఐగుప్తీయులను ఇశ్రాయేలీలను దేవుడు ఏం చేశాడంట, సపరేట్ చేశాడు. ఆ సపరేట్ చేశాడు అనడానికి సూచన ఏంటి అంటే ఒక కుక్క నీ మీద మొరగదు అంటాడు. మనము ఎప్పుడైతే ఇహ సంబంధమైన దాని నుంచి సపరేట్ చేయబడతామో అప్పుడు మన మీద ఏ కుక్క మొరగదు. మనం ఇంకా లోకానికి అంటుపెట్టుకొని కొన్ని చేస్తూ అవి చేస్తూ మళ్ళీ దేవునితో సహవాసం చేస్తూ మళ్ళీ అవి చేస్తూ మళ్ళీ దేవునితో సహవాసం చేస్తుంటే అప్పుడు మనమే వారికి మొరగడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దావీదు భక్తుడు ఒకసారి ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే షిమి అనేటోడు ఒకడు వస్తాడు. వచ్చి దావీదు మీద దుమ్మెత్తిపోస్తూ అతన్ని తిడుతూ శపిస్తూ ఉంటాడు. దావీదు ఎవరు అంటే దేవుని హృదయానుసారుడు. కానీ అలాంటి వాడి మీద ఈయన ఎత్తిపోస్తూ ఉంటే ఆయన పక్కన ఉన్నటువంటి వారు ఏం చేశారు, రాజా వాడు నీ మీద నానా మాటలు అంటూ నీ మీద దుమ్మెత్తిపోస్తున్నాడు, మేము వాడిని చంపేస్తాము అని అంటే దావీదు అంటాడు వద్దు అంటాడు. దేవుడు ఆ కుక్కకి టైం ఇచ్చాడు. ఏ కుక్కకి? షిమి అనే ఈ కుక్కకి దేవుడు టైం ఇచ్చాడు మొరగడానికి. మనకు ఒక టైము దేవుడు ఇస్తాడు అన్నది ఇదొక వాదం. రెండోది అంటే ఎందుకు షిమికి దేవుడు నోరు తెరిచి దావీదును తిట్టే అంత ఇది ఇచ్చాడు అంటే దావీదు యొక్క రహస్య పాపము. దావీదు యొక్క రహస్య పాపమును బట్టి షిమి అనేటోడు తన నోరు తెరిచి శపిస్తూ ఉన్నాడంట. అంటే మనము ఎప్పుడైతే రహస్య పాపములో ఉంటామో అప్పుడు ఇంకొకరు నోరు తెరిచి మనల్ని అనడానికి దేవుడు అనుమతిస్తాడంట. అర్థమైందా? ఎవరు అనుమతిస్తారు? దేవుడే అనుమతిస్తాడు. ఎవరికి? ఇతరులు మన మీద అరవడానికి. మరి ఐగుప్తులో వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఏ కుక్క కూడా అరవకుండా చేశాడు దేవుడు. కానీ ఇక్కడ దావీదు పాపంలో ఉన్నాడు కాబట్టి ఓ కుక్క అరవడానికి అవకాశము ఇచ్చినాడంట. అతని రహస్య పాపమే షిమి అనేవాడు దావీదును శపించడానికి అరవడానికి అది కారణమైతా ఉంటుంది. కాబట్టి ఒక ప్రతిష్ఠితుడైనటువంటి వాడు ఏమైపోయాడు అంటే తన యొక్క పాపమును బట్టి తాను నార్మల్ అయిపోయాడు. నార్మల్ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నార్మల్ స్టేజ్కి ఎప్పుడైతే వస్తావో అప్పుడు ఇంకొకడు అరవడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. కానీ నువ్వు ప్రతిష్ఠితుడవుగా బ్రతికినప్పుడు, పవిత్రంగా నువ్వు జీవించినప్పుడు, దేవునికి ఏమంటారు సమర్పించుకొని డెడికేషన్ చేసుకొని నువ్వు బ్రతికినప్పుడు ఏ కుక్క నీ మీద మొరగదు. వాళ్ళు మొరగడానికి అవకాశం మనమే ఇస్తామంట. దావీదు మీద మొరగడానికి ఎవరు అవకాశం ఇచ్చారు? దావీదే ఇచ్చాడు. అతని రహస్య పాపము వలన ఇంకొకడు నోరు తెరిచి అనడానికి అవకాశం ఉంది అన్నమాట. హల్లెలూయా. అందుకే దావీదుకి అక్కడ అవమానము, సిగ్గు, నింద కలిగింది. ఈ అవమానము, నింద, సిగ్గు ఎప్పుడు కలుగుతుంది అంటే మనము రహస్య పాపంలో ఉన్నప్పుడు కలుగుతుంది. 119వ కీర్తన 6వ వచనం. కొండలారా మీరు పొట్టేళ్ల వాళ్ళను, గుట్టలారా మీరు గొర్రెపిల్లల వాళ్ళను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని. 119వ కీర్తన 6వ వచనం. 119వ కీర్తన 6వ వచనం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కాబట్టి అవమానం ఎప్పుడు కలుగుతుందంట? దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని వాక్యాన్ని నీవు అనుసరించకపోతే నీకు అవమానం కలుగుతుంది. సో దేవుని వాక్యం అనుసరిస్తే దేవుడు నీ తలను ఎత్తుతాడు, నిన్ను గణపరుస్తాడు. అదే 119వ కీర్తన 22వ వచనం. 22వ వచనం. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. సో కాబట్టి శాసనాలను నీవు అనుసరిస్తే నింద, అవమానము నీ మీద నుంచి తొలగించబడుతుంది. అందులోనే 31వ వచనము.
యెహోవా యెహోవా నీ నీ శాసనములను నేను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము అంటారు. సో కాబట్టి దేవుని శాసనాలను, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే హత్తుకొని జీవిస్తామో అప్పుడు నింద, అవమానము, సిగ్గు అనేవి తొలగించబడతాయి. ఈ నింద, అవమానం ఎప్పుడు వస్తాయంటే మనము దేవుని వాక్యాన్ని అనుసరించకుండా మనము రహస్య పాపములను మన జీవితాలలో కలిగి ఉంటే మనకు నింద, అవమానము కలుగుతుంది అంటాడు. కాబట్టి ఆజ్ఞను అనుసరించి మనము ప్రతిష్ఠితులముగా బ్రతకాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి మనము పరిశుద్ధులముగా ఈ లోకంలో మనము జీవించాలి. కాబట్టి ఎప్పుడైతే నీవు ఆజ్ఞలు అనుసరించి దేవుని వాక్యం అనుసరించి జీవిస్తావో అప్పుడు ఏమంటారు, కుక్కల నోర్లు, సింహాల నోర్లు దేవుడు మూసివేస్తాడంట. ఇప్పుడు దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు ఏం చేసిందంట, అది బాగా ఆకలితో ఉందంట. కానీ అయినా సరే దానియేలు మీదకి అది నోరు తెరవదు. ఎందుకు అంటే ప్రతిష్ఠితుడు అక్కడ ఉన్నాడు అక్కడ ఎవరు అంటే ఆయన ప్రతిష్ఠితుడుగా మనం ఉన్నప్పుడు, ప్రతిష్ఠితులంగా దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ, వాక్యమును అనుసరిస్తూ మనము జీవించినప్పుడు ఏ కుక్క, ఏ సింహము నీ మీద నోరు తెరవదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు యొక్క కుక్కలంట ఫుల్ ట్రైనింగ్ చేయబడినటువంటి కుక్కలంట అవి. కానీ అవి కూడా తన జనాంగం మీద అవి ఏం చేయలేదంట, మొరగలేదు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కుక్క నైజం ఏంది అంటే అరవడం. ఏంటిది కుక్క నైజం ఏంటి? అది అరవకపోతే అది కుక్క కాదు, అరిస్తేనే కుక్క. కుక్క దేనికి గుర్తు అంటే ఈవిల్ టంగ్కి గుర్తు. ఈవిల్ టంగ్ అంటే లషోన్ హరా అంటారు, లేని వార్తను పుట్టించేది. లేని వార్తను పుట్టించడం, లేకపోతే అబద్ధమును పుట్టించడం, ఇది ఈవిల్ టంగ్ అంటారు. అంటే లషోన్ హరా అనే ఈవిల్ టంగ్ అనేది మన లైఫ్లో లేకుండా మనము జాగ్రత్త పడాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. నీలో ఉన్న కుక్క నీ యాజమాన్యంపై ట్రైనింగ్ క్రిందికి దాన్ని తీసుకురావాలి. మన లోపల ఒక కుక్క ఉంటుంది, ఇదేం చేస్తుంది, లేని వార్తని పుట్టిస్తుంది, అబద్ధమును ఏమంటారు పబ్లిసిటీ చేస్తుంది. తర్వాత ఇది ఈవిల్ స్పీచ్ అంటారు, అంటే ఇతరులను గూర్చి చెడ్డగా మాట్లాడడం. మామూలుగా అంటారు కదా, ముసలమ్మ ముచ్చట్లు పెట్టి, ముచ్చట్లు పెట్టాలి కానీ ఆ ముచ్చట్లు ఎలా ఉంటాయంటే ఆమె ఇలా, ఈమె ఇలా, ఈమె ఇలా, ఈమె ఇలా. దీన్నే ఈవిల్ స్పీచ్ అంటారు. దీన్నే ఏమంటారు చెడ్డ మాటలు అంటారు. ఈ చెడ్డ మాటల్ని మనం స్ప్రెడ్ చేయకూడదు. మీకు చేతనైతే మీరు ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, దేవుని గురించి మాట్లాడుకోవాలి. హల్లెలూయా. ఎవరి గురించి? ఈ విషయం మాత్రం మాట్లాడరు. చుట్టుపక్కల అందరి విషయాలు మాట్లాడుకుంటాం, అంతేనా? హల్లెలూయా. అందరి విషయాలు మాట్లాడుకుంటాం కానీ దేవుని ప్రస్తావన రాదు మన మధ్యలోకి. దేవుని వాక్యమును గురించిన ప్రస్తావన రాదు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే నీవు దేవుని వాక్యమును గురించి మాట్లాడుకునే వాతావరణాన్ని మనం ఏం చేయాలంట, క్రియేట్ చేయాలి, కలగజేయాలి. ఇద్దరు కూర్చుంటే, ఇప్పుడు మలాకి గ్రంథంలో ఉంటుంది, తన భక్తులు ఇద్దరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను అంటాడు. నీ ముచ్చట్లు దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. కాబట్టి దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడన్న అవగాహన నీకుంటే నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడు, దేవుని గురించి మాట్లాడుతావు, వాక్యం గురించి మాట్లాడతావు. అలా మాట్లాడుకుంటున్నప్పుడట దేవుడట జ్ఞాపకార్థ గ్రంథంలో వాటిని రాసి పెట్టుకుంటాడంట. ఇద్దరు భక్తులు మాట్లాడుకొనుచుండగా ఆయన వినుచుండెను, అలా విన్నటువంటి వాటిని దేవుడు గ్రంథస్థం చేస్తాడు అని ఉంది. జ్ఞాపకార్థ గ్రంథంలో అవి వ్రాయబడతాయి. హల్లెలూయా. సో కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి అంట. శారా ఈ వారం పోర్షన్లో మనం చూస్తాము. శారా 127 సంవత్సరాలు జీవించింది. ఈ 127 సంవత్సరాలు జీవించిన శారా బహు సౌందర్యవంతురాలు. శారా ఎవరు? అబ్రహాము యొక్క భార్య. ఈ శారా అనేది అబ్రహాము చాలా ప్రేమించాడు. శారా ఎవరు అంటే ఒక గుణవతి అయిన స్త్రీ. గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది అంటాడు. మీరు సామెతల గ్రంథం
31వ అధ్యాయంలో గుణవతి అయిన స్త్రీ గురించి మనకు స్పష్టంగా రాయబడి ఉంది. సామెతల గ్రంథం 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును, గాని కీడేమియో చేయదు. ఆమె గొర్రెబొచ్చు అవిసెనారును వెతకును, తన చేతులతో వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూసి దానిని తీసుకొనును. తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ఒక ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె ఒంటెను చేత పట్టుకొనును. తన వేళ్లతో కదురు పట్టుకొని ఒడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులు సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండును, గవిని యొద్ద పేరు నందిన వాడయుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లు వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములుగా. ఆమె రాబోవు కాలము విషయమై నిబ్బరముగా ఉండు. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు ప్రతివతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మెంచిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. హల్లెలూయా. ఎవరేమే? గుణవతి అయిన స్త్రీ. సో కాబట్టి శారా గుణవంతురాలైన స్త్రీ. అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు. అబ్రహాము విశ్వాసముతో నడుచుకున్నాడు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాము రాజులతో యుద్ధం చేశాడు. అంటే అబ్రహాము వెనక ఎవరున్నారు? ఒక స్త్రీ ఉంది, ఆమె శారా. శారా సహకరించకపోతే అబ్రహాము ఏమైనా చేసేవాడా? అండ్ ఇంట్లో భార్య సహకరించకపోతే పురుషులు ఏమైనా చేయగలరా? హల్లెలూయా. సో శారా సహకారం ఎంత ఉండి ఉంటుంది అక్కడ? దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు కాలేదు. ఆమె గర్భం కూడా ఉడిగిపోయిందంట. దేవుడు ఇస్తాడని ఇంకా ఆయన నమ్ముతున్నాడు. ఆయనతో పాటు ఈమె నమ్ముతూ ఉంది, ప్రయాణం చేస్తూ ఉంది. ఇక నీతో నా వల్ల కాదయ్యా అని చెప్పి ఆమె వెళ్ళిపోలేదు. హల్లెలూయా. ఏం చేసిందంట? అబ్రహాము యొక్క విశ్వాసంలో ఈమె కూడా ఉంది. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చే దాంట్లో ఈమె పాత్ర కూడా ఉంది. ఆ తర్వాత ఆమె అబ్రహాముని నా యజమానుడా అని పిలుస్తూ ఉంది. అంటే పైకి అందంగా ఉండడమే కాదు, ఆమె మళ్ళా చాలా అందమైనటువంటి స్త్రీ. అబీమెలెకు రాజు వచ్చి నిన్ను నా రాణిగా చేసుకుంటా అని చెప్పి ఆమెను తీసుకెళ్తాడు. అంటే అంత అందంగా ఉంది, రాజులు మెచ్చగలిగినంత అందంగా ఆమె ఉంది అన్నమాట. బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, కానీ ఆమె అంతరంగ సౌందర్యాన్ని కూడా కలిగి ఉంది అంట. అంతరంగంలో నీవు సౌందర్యంగా ఉంటే ఏ కుక్క కూడా నీ మీద నాలుక ఆడించదు. 1 పేతురు 3:1 అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయో, బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇక్కడ 5వ వచనం. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు
తమ స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తామే అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయము బెదురుయు లేక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. హల్లెలూయా. సో కాబట్టి సాధువైనట్టు మృదువైనట్టు అను గుణమును అక్షయ అలంకారముగా మనము ధరించుకోవాలి. వివేకము లేని జ్ఞానము లేని సుందర స్త్రీ పంది మొక్కున ఉన్న కమ్మితో సమానం అంటాడు. జ్ఞానము లేని వివేకము లేని సుందరంగా ఉంది, కానీ ఏం లేదంట, జ్ఞానం లేదు, వివేకం లేదు. అలాంటి స్త్రీని దేంతో పోలుస్తున్నాడు అంటే పంది మొక్కున ఉన్న కమ్మితో పోలుస్తున్నాడు. పంది మొక్కున ఉంటే ఏమవుతుంది? పంది తీసుకెళ్ళి అది ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది దాని మూతి. నువ్వు బంగారు కమ్మియే, కానీ వివేకం లేదు, తెలివి లేదంట, లేకపోతే పంది ముక్కు ఉన్నట్టే అని అంటున్నాడు. కానీ అబ్రహాముకి దొరికిన స్త్రీ గుణవతి అయిన స్త్రీ, శారా గుణవంతురాలు. ఈ 31వ అధ్యాయము సామెతల్లో మనం చూసాం కదా, 10వ వచనం నుంచి 22వ వచనం వరకు 22 వచనాలు హెబ్రీ భాష యొక్క 22 అక్షరాలకు గుర్తు. అవి ఒక స్త్రీ ఆ 22 క్యారెక్టర్స్ని తన జీవితంలో కలిగి ఉండాలి అంట. ఇవి అందుకని అక్కడ అంటున్నాడు ఏమని అంటే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. కానీ ఏ అందం కావాలంటున్నాడు? సాధువైనట్టు మృదువైనట్టు అను గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయములలో కలిగి ఉండుడి, ఇది దేవునికి ఇష్టమైనది అంటున్నాడు. హల్లెలూయా. ఇల్లు అంటే కట్టినటువంటి గోడలతో కట్టినది కాదు. ఇల్లు అంటే ఒక పురుషునికి ఇల్లు ఎవరు అంటే భార్య. ఆ పురుషునికి ఇల్లు ఎవరు? భార్య. లేకపోతే ఇల్లు లేనట్టే. అబ్రహాముకు భార్య తన గుడారంలాగా ఉంది ఆమెకి. శారా చనిపోగానే అబ్రహాం అంట దుఃఖాక్రాంతుడైపోయాడంట. చాలా దినములు ఆయన ఆ దుఃఖంలోంచి బయటికి రాలేకపోయాడంట. ఎందుకంటే తన గుడారమే కూలిపోయినట్లుగా ఆయన దాన్ని తీసుకున్నాడు. సో కాబట్టి ఒక స్త్రీ ఒక ఇంటితో సమానం. కాబట్టి ఆ స్త్రీ ఎలా ఉండాలంట? సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారమును ధరించుకొని అంతరంగ సౌందర్యం కలిగి ఉండాలి అంటున్నాడు. జడలు అల్లుకోవడం, బంగారం పెట్టుకోవడం ఈ పై అలంకరణ కాదు. మన దేవునికి ఒక పేరు ఉంది, ఆయన పై రూపమును చూచువాడు కాదు, ఆయన అంతరంగమును చూచే దేవుడు అంటాడు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఫస్ట్ చూసేది ఏంటంటే అతని యొక్క హృదయాన్ని, అతని యొక్క మనస్సుని, అతని యొక్క గుణాన్ని, అతని యొక్క ఉద్దేశాన్ని, అతని తలంపులను దేవుడు చూస్తాడు. నీ గుణం బాగుంటే, నీ మనస్సు బాగుంటే, నీ తలంపులు బాగుంటే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ వయసులో కూడా అబ్రహాము నమ్మిన దేవుని యందు అబ్రహాములాగా శారా కూడా విశ్వాసం ఉంచింది కాబట్టి మృతతుల్యమైన తన గర్భములో నుంచి ఒక కుమారుణ్ణి ఆమె కనగలిగింది. హల్లెలూయా. బిడ్డ పుట్టడానికి అవకాశం లేదు అక్కడ, కానీ దేవుణ్ణి విశ్వాసముతో నమ్మటం వలన ఆమె గర్భము పునరుద్ధరించబడింది అంట. మరలా నూతన బలాన్ని ఆ గర్భము బిడ్డను కనగలిగిన శక్తిని ఆమె పొందుకుంది అనే మాట మనం చూస్తాం. సో కాబట్టి శారా ఏమంటారు? జనములకు తల్లిగా చేయబడ్డది. శారా ఎవరు అంటే జనములకి తల్లి, జనాంగములకు తల్లి ఆమె. అబ్రహాము ఎవరు అంటే విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. అబ్రహాం ఏమో విశ్వాసులకు తండ్రి అయినాడు, శారా ఏమో జనములకి తల్లి అయింది. కాబట్టి శారా ఆతిథ్యం ఇచ్చేది, శారా విశ్వాసం ఉంచేది, నిరీక్షణ కలిగినటువంటిది. శారా సౌందర్యవంతురాలు, బాహ్య సౌందర్యము అంతరంగ సౌందర్యము కూడా ఆమెకి ఉన్నది అన్నమాట. సో కాబట్టి మనము అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఏ కుక్క మన మీద నాలుక ఆడించదు. దావీదు మీద షిమీ లేచి అరుస్తున్నాడు అంటే అంతరంగంలో తన యొక్క సౌందర్యాన్ని దావీదు కోల్పోయాడు. ఎక్కడో రహస్య పాపంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఒకనికి నోరిచ్చి దావీదు మీదకి లేపినాడంట. అక్కడ దావీదే అంటాడు ఏమని? దావీదుకి అర్థమైంది ఆ విషయం. వీడు ఎందుకు లేస్తున్నాడు, ఎందుకు అరుస్తున్నాడు, దేవుడు వీనికి ఎందుకు నోరిచ్చాడు అంటే నా పొరపాటు వలనే అని. అతన్ని ఏమనొద్దు, దేవుడే వానికి నన్ను అనడానికి నోరిచ్చాడు అని చెప్పి అంటాడనమాట. సో కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో రహస్యముగా మనం దేవుని ఎదుట ఎలా ఉన్నాం? మనుషుల ఎదుట బాగున్నాం, మనుషుల ఎదుట చాలా గంభీరంగా ఉన్నాం, కానీ ఒకవేళ దేవుడు నీ అంతరంగాన్ని చూస్తే నువ్వు ఎలా ఉంటావు? దేవుడు చూసేది ఏంది? పై రూపమును ఆయన చూడడు, అది పక్క. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. మనుష్యుల అంతరంగములను చూసే దేవుడు ఆయన.
నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసు. 136వ కీర్తనలో ఉంటుంది, నా నడక, నా పడక, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను ఆలోచించుట, నా తలంపు నాకు పుట్టకముందే, నా నోటికి నా మాట రాకముందుకి ఆయనకి తెలుసు అంటాడు. కాబట్టి అంతరంగ పరివర్తన అనేది ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. దేవుడు ఫస్ట్ చూసేది ఏంటంటే నీ అంతరంగాన్ని. తర్వాత నీకేముంది ఏం లేదు నువ్వు ఎట్లున్నావు అనేది తర్వాత అది. కానీ ఫస్ట్ చూసేది ఏంటంటే మన అంతరంగాన్ని దేవుడు ఫస్ట్ చూస్తాడనమాట. సో కాబట్టి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం, దేవుని వైపు తిరుగుదాం. ఏ ఈవిల్ స్పీచ్ మన నోట లేకుండా, ఏ చెడ్డ మాట, ఏమంటారు, మంచి దినములను చూడగోరువాడు తన నోటికి ఏ చెడ్డ మాట రానియడంట. హల్లెలూయా. మంచి దినములు చూడగోరువాడు మంచి మాట తన నోటి నుంచి తీసుకొని వస్తాడు. సో అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం. కృప కలిగిన మా పరమ తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలు వారు బయటికి వస్తున్నప్పుడు ఒక కుక్క కూడా వారి మీద నోరు తెరవలేదని, చీల్చబడిన దానిని కుక్కలకు వేయుడని, మీరు ప్రతిష్ఠితులు గనుక మీరు పవిత్రంగా ఉండండి అని మీరు సెలవిస్తున్నారు. ప్రభా, రహస్య పాపములే మా జీవితాలలో లేకుండా, మాకు తగనివి మేము మాట్లాడకుండా, మాకు తగనివి మేము బూతులైనను సరసోక్తులైనను ఇటివి మీ నోటికి రానియకుడని, ఇవి మీకు తగదు అని మీరు సెలవిచ్చినారు. ప్రభా, మరి రహస్య పాపములు మా జీవితాల్లో కలిగి ఉంటే మాకు నింద, అవమానము, సిగ్గు కలుగుతుంది. ఇదిగో దావీదు మీదికి షిమీ లేచినట్లుగా మనుషులు మా మీదికి లేస్తారు నాయన. అలా లేవకుండా మేము అంతరంగ సౌందర్యమును కలిగి ఉండడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శారా బాహ్య సౌందర్యము, అంతరంగ సౌందర్యము కలిగిన గుణవతి అయిన స్త్రీగా ఉన్నది. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థమంటున్నావు తండ్రి. ఇహ సంబంధమైన ఆ మోసకరమైన అందములో మేము ఉండకుండా సాధువైనట్టుయో మృదువైనట్టుయోనైనా గుణము అనే అక్షయ అలంకారమును మేము కలిగి ఉండాలని ఈ సమయంలో మీరు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వినటువంటి నీ బిడ్డలను దీవించండి, వారి వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదించండి. వారి యొక్క హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు మీ కృప దయచేయండి. ఏ అవసరతతో, ఏ బాధతో, ఏ సమస్యతో వారు నీ సన్నిధికి వచ్చి ఉన్నారో వాటన్నిటి నుంచి విడుదల కలిగించి అంతరంగ సౌందర్యమును వారి జీవితాల్లో అనుగ్రహించమని, జనములకు తల్లి అయిన శారావలే ఈ భూమి మీద మేము నిలిచి ఉండునట్లు కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.